రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం నేను ఈ ప్రస్తుత ఖరీఫ్లో ఎలాంటి వరి రకాలను ఎంచుకున్నా, నెక్స్ట్ వచ్చేసి నారుపోసి ఎన్ని రోజులు అవుతుంది అనే విషయాల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ప్రస్తుత ఖరీఫ్లో నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి నిష్ఠా సీడ్ వాళ్ళది మాంగళ్య ఎంచుకోవడం జరిగింది. పంటకాలం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 135 నుంచి వెళ్ళి 140 రోజుల పంటకాలం అయితే ఉండడం జరుగుతుంది. దిగుబడి చూసుకున్నట్లయితే మనకు గరిష్టంగా మనకు అయితే వాతావరణం అనుకూలించి మంచి యాజమాన్యం చేస్తే మాత్రం ఖరీఫ్లోనైతే మనకైతే 30 క్వింటాల వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రబీలోనైతే 20 నుంచి మనకు 35 క్వింటాల వరకు కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. అయితే మనకు వాతావరణం అనుకూలిస్తేనే మనకైతే మంచి దిగుబడి అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ప్రస్తుత ఖరీఫ్లో నేను నారు పోసి దాదాపుగా మనకైతే 9 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. అయితే నేరుగా నార్మడీలోనైతే ఒడ్లు చల్లడం అయితే జరిగిందనమాట. మనకు మొలక రావడానికి 3 days టైం తీసుకుంటుంది కాబట్టి ఈ రోజుతో చూసుకుంటే 12 రోజులు అవుతుంది. కానీ నేను డైరెక్ట్ ఒడ్లు చల్లినా కాబట్టి మనకు 3 days మైనస్ చేస్తే 9 రోజుల సమయం అయితే అవుతుందన్నమాట. ప్రస్తుతం నేనైతే ఎలగడ దుక్కి దున్నడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన పొలం కూడా దమ్ము చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎలగడ దున్నిన దాన్ని అయితే దమ్ము చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనం ఏదైతే ఎలగడ దున్నడానికి మనకు అనుకూలంగా అంటే వర్షం వచ్చినాయి కానీ మనకు ఇంకా ఎక్కువగా తేమ ఉండడం వల్ల కొంచెం దున్నలేదనమాట. దాన్ని నేనైతే ఎలగడ దున్నడం జరిగింది, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ప్రధాన పొలం అయితే దమ్ము చేయడం జరిగింది. మనకు బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది మనకు నిష్ఠా సీడ్స్ వాళ్ళది మనకు మాంగళ్య సీడ్. గత ఖరీఫ్ లో నేనైతే చిట్టుపట్టిని సాగు చేయడం జరిగింది. 9 బ్యాగులు పోస్తే మనకైతే సరిపోయింది అనమాట. 10 కిలోలు మనకు 9 పోస్తే సరిపోయింది. కానీ ప్రస్తుతం నేను నారు పోసిన కాంచోని మనకు కంటిన్యూస్ గా వర్షం రావడం జరుగుతుంది. మనకు నారు అనేది ఆశించినంత విధంగా పట్టలేదనమాట. నేను పోసింది 10 కిలోలే మనకు 10 బ్యాగులు పోయడం జరిగింది, 100 కేజీలు పోయడం జరిగింది 6 ఎకరాలకు. కానీ మనకైతే నారు సరిపోయే విధంగా అయితే లేదనమాట. కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ మనం పోయాలా పోలేదు అనేది ఒక 5 days తర్వాతకి మనకు ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తుంటుంది అనమాట. చూసుకొని మనకైతే పోయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఖరీఫ్ లో అయితే చాలా వరకు రైతులు నార్లు పోసిన రైతులు మొత్తం రోహిణి కార్తెలో ఎండింగ్ లో పోయడం జరిగింది. ఎక్కువ శాతం వాటర్ ఉన్నాయని. వాటర్ ఉన్న రైతులు ముందు పోసిన వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా ఈ వర్షం కంటిన్యూస్ గా రావడం వల్ల నార అనేది సరిగా పట్టలేదనమాట. ఎందుకంటే వర్షం కంటిన్యూస్ గా రావడం వల్ల ఆరలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ మొలక అనేది కూడా కొంచెం ఆశించినంత రాలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మనకైతే కరువు వస్తుందని కొంచెం దాదాపుగా మనకు ఒక నెల రోజుల నుంచి అయితే వింటడం అనేది జరుగుతుంది అనమాట. సూపర్ ఎనిలో రావడం వస్తుందని అయితే మనకు అది వస్తుందో రాదో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే వాతావరణం ఏంటంటే అధికంగా గాలి, పిడుగుపాట్లు, వచ్చేటువంటి వర్షాలు కూడా పడితేనేమో మనకు ఒకటేసారి భారీ ఎత్తున పడుతున్నాయి. నెక్స్ట్ లేకుంటేనేమో మనకు చిరుజల్లు రావడం అయితే జరుగుతుంది అనమాట. అందుకని ప్రస్తుత ఖరీఫ్లోనైతే మనకైతే వర్షాలు అయితే ఒక అంచనా ఏంటంటే మీడియం రేంజ్ లోనే ఉంటుందని నా యొక్క అంచనా. ఎందుకంటే ఈ గాలి ద్వారాలు, ఈ పిడుగుపాట్లు ఎక్కువ రావడం అయితే జరుగుతుంది అనమాట. అందుకని మనం ఈ వర్షాకాలంలో ఏదైనా ఎంచుకున్న విత్తన రకం కూడా మనకు అంటే దీర్ఘకాలం కాకుండా మనకు మధ్యకాలిక రకాలను ఎంచుకోండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మనకు అడ్డం పడిపోవడం వల్ల నష్టం అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఐకేపీ సెంటర్లో 7 వరి రకాలను మాత్రమే ప్రభుత్వం సూచించడం జరిగింది. ఆ 7 రకాల్లో ఉన్నటువంటి వరి రకాలను మనం సాగు చేస్తేనే ఐకేపీ సెంటర్లో మనకైతే 500 రూపాయల బోనస్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మనకు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనకు 33 రకాలను అయితే సూచించడం జరిగింది. దాదాపుగా మనకు 33 అంటే ఇప్పుడు 7 రకాలని సూచించడం అయితే జరిగింది అనమాట. అందులో ఉన్నటువంటి మొత్తం వరి రకాలను అయితే తొలగించడం అయితే జరిగిందనమాట. అందుకని ప్రభుత్వం ఏవైతే వరి రకాలను సాగు చేయనున్నదో ఆ వరి రకాలను మాత్రం సాగు చేయండి. ఐకేపీ సెంటర్లో బోనస్ రావడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు దొడ్డు రకాల జోలికి మాత్రం అసలు పోకండి. సాగు చేస్తే మాత్రం ఖచ్చితంగా సన్నవ రకాలను సాగు చేయండి. మనకు ఐకేపీ సెంటర్లో మనకు ఒడ్లు కూడా కాంటాలు కూడా తొందరగా కావడానికి అవకాశం ఉంటుంది. గతంలో సాగు చేసినటువంటి ఏవైతే దొడ్డు రకాలు ఉన్నాయో అవే వాటి యొక్క నిల్వలు అయితే పేరుకుపోవడం అయితే జరిగిందనమాట. అందుకని సన్న రకాలను మాత్రం సాగు చేయండి. దొడ్డు రకాలను సాగు చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందులు మాత్రం తలెత్తడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే మనకు ఈ ప్రభుత్వం 7 రకాలను సూచించిందో వాటిలో మనకు మంచి వెయిట్ రావడంతో పాటుగా మన గింజ అయితే మంచిగా తినడానికి అనుకూలంగా ఉండేటువంటి రకాలను అయితే సూచించడం అయితే జరిగిందనమాట. అందుకని మనకు బీపీటీ రకంగా ఉన్నటువంటి ఏవైతే రకాలు ఉన్నాయో వాటిని మనం సాగు చేసినా కానీ ప్రభుత్వం అయితే కొనుగోలు చేస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఏవైతే మనకు కొలతల ప్రకారం మనకు ఈ గింజ అనేది ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అనేది నిష్పత్తుల ఆధారంగా మాత్రం ఐకేపీ సెంటర్లో ఈ సన్న రకాలను మాత్రం కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి వాటిని అనుకూలంగానే మీరైతే సాగు చేయండి. మీకు ఐకేపీ సెంటర్లో బోనస్ రావడం అయితే జరుగుతుందన్నమాట.
ఫ్రెండ్స్ ఇది నా అప్డేట్. నేను ఏం చేస్తున్నా మా ఫీల్డ్లో అనేది అయితే ఇదే నా అప్డేట్. మీరు కూడా ఈ ప్రస్తుత ఖరీఫ్లో నార్లు పోసిరా, ఇంకా నార్లు పోయలేదా, ఎలాంటి విత్తన రకాన్ని ఎంచుకుర్రు అనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ ఇది టాపిక్. మనం అయితే మరొక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. జై జవాన్, జై కిసాన్.